హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. దేవరా ట్రైలర్ వచ్చేసింది అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ ట్రీట్ అనిపిస్తుంది. చాలా మంది ట్రైలర్ చూసాక నార్మల్ స్టోరీ లైన్ ఉండొచ్చు అనుకుంటున్నారు, కానీ మేము ట్రైలర్ ని ఇంకా ఫోకస్డ్ గా చూసాక కొత్త కొత్త డీటెయిల్స్ కనిపించాయి. కొరటాల గారు యూఆర్ డెఫినెట్లీ కుకింగ్ సంథింగ్ బిగ్. ఏం వాడుతున్నారో తెలియదు కానీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. ఈ డీటెయిల్స్ అన్ని విన్నాక మీరు కూడా అలానే ఫీల్ అవుతారు, డౌటే లేదు. ఈ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్ మైల్ స్టోన్ కి అతి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. సో బ్యాక్ టు ద వీడియో. ట్రైలర్ స్టార్టింగ్ లోనే బైరా అండ్ గ్యాంగ్ కత్తులతో నేవీ ఆఫీసర్స్ ని చంపేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ అని అర్థమవుతుంది. కానీ ఎన్టీఆర్ చేతిలో మాత్రం ఏ వెపన్ ఉండదు. ఆల్సో ఇదంతా తనకి తెలీదు అన్నట్టు షాక్ లో ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళందరూ ఆఫీసర్స్ ని చంపుతుంటే ఎన్టీఆర్ మాత్రం వాళ్ళ గ్రూప్ మెంబర్స్ ని కొడుతూ ఉంటాడు. అంటే ఇలా ఒకరిని చంపి మనం బ్రతికేది దేవరాకి నచ్చదేమో. అండ్ నెక్స్ట్ వీళ్ళుండే ప్లేస్ ఫిక్షనలా ఆర్ రియలా తెలియదు గానీ ఆ కోస్టల్ ఏరియాస్ ఎసెన్స్ అయితే తీసుకొచ్చారు. అలానే ఇక్కడ ఒక ఓవర్ ద టాప్ షాట్ ఉంటది. దేవరా అందరితో ఫైట్ చేస్తాడు. మొత్తం బైరా గ్యాంగ్ అందరూ పడిపోయి ఉంటారు. దేవరా వాళ్ళని చంపేశాడా లేదా జస్ట్ కొట్టి పడేశాడా ఇంకా తెలీదు. బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫైట్ అయితే ఉంది. చూస్తుంటే టామ్ చాకో కూడా చనిపోయినట్టున్నాడు. అండ్ ఈ షాట్ లో వీళ్ళు స్మగిల్ చేసి తీసుకొచ్చిన వాటిని కొనడానికి వస్తున్న వాళ్ళని చూడొచ్చు. సో వీళ్ళ ట్రాక్ పార్ట్ 2కి లీడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఊరు నుండి బయటికి వీళ్ళకి ఉన్న లింక్ ఈ స్మగల్ గూడ్స్ కొనే వాళ్లే కాబట్టి. నెక్స్ట్ ఈ షాట్ చూస్తే దేవరా అందరికి ఎదురుగా నిలబడి వార్నింగ్ ఇచ్చి ఏవో పేల్చేస్తాడు. మేబీ స్మగిల్ చేసి తీసుకొచ్చిన గూడ్స్ అయి ఉండొచ్చు. అండ్ అసలు దేవరా వద్దు అని చెప్పేలా ఈ కంటైనర్స్ లో ఏమున్నాయనేది పెద్ద క్వశ్చన్. అలానే కుస్తీ ఫైట్ లాంటిది చూస్తుంటే ఇది ఆ ఊరు ట్రెడిషన్ లా కూడా అనిపిస్తుంది. లైక్ ఆ ఊరికి లీడర్ అవ్వాలి అంటే ఆ ప్లేస్ లో ప్రీవియస్ లీడర్ ని ఓడించాలన్నట్టు. ఆల్సో ఈ ఫైట్ చూస్తే నాకు అనిపిస్తున్న ఇంకొక విషయం ఏంటంటే అసలు దేవరా ఆ ఊరు మనిషేనా అని. ఎందుకంటే భైరా క్యారెక్టర్ గ్లిమ్స్ లో తన అందరినీ ఓడిస్తున్నట్టు చూపిస్తారు. అండ్ అక్కడ టామ్ చాకో గ్యాంగ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే కొంతమంది బాధపడుతున్నట్టు చూపిస్తారు. ఒకవేళ దేవరా చిన్నప్పటి నుండి అక్కడే ఉండుంటే భైరాతో ఎప్పుడో ఫైట్ చేసి ఓడించేవాడు కదా. అంటే దేవరా ఆ ఊరికి కొత్తగా వచ్చాడా ఆర్ బయట వేరే ఊరికి వెళ్లి పెద్దయాక మళ్ళీ వచ్చి భైరాని ఓడించి అక్కడ వాళ్ళని మార్చేశాడా అనేది మనకి 27th తెలుస్తుంది. బట్ ఎయిదర్ వే దేవరా అయితే లీడర్ అవుతాడు అండ్ అందరినీ కంట్రోల్లో పెడతాడు. నెక్స్ట్ మీరు దేవరా అండ్ భైరా మధ్య జరిగే కుస్తీ ఫైట్ గమనిస్తే ముందు నార్మల్ గానే ఫైట్ చేసుకున్నా ఆ తర్వాత ఇద్దరు తమ ఒక్కొక్క హ్యాండ్స్ ని కట్టేసుకొని సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేసుకుంటారు. ఆ ఫైట్ లో డిఫరెంట్ షాట్స్ ఉంటాయి. కొన్ని నైట్ షాట్స్, కొన్ని మార్నింగ్ ఆర్ సన్సెట్ షాట్స్ ఇలా ఉన్నాయి. బట్ ఇవన్నీ ఒకే ఫైట్ లో షాట్స్. అంటే ఎంటైర్ నైట్ ఫైట్ ఉండేలా పెట్టారు. ఏదో పెద్ద ఫైట్ లానే అనిపిస్తుంది. అండ్ దేవర క్యారెక్టర్ ఎసెన్స్ మొత్తాన్ని ఒక్క డైలాగ్ లో చెప్పేశారు. బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు, చంపడానికి అవసరమైనంత వస్తే మాత్రం ఆ ధైర్యాన్ని తగ్గించే భయంలా వస్తా అని. దేవరా కూడా ఒక స్మగ్లరే గాని చంపడానికి అగేన్స్ట్ గా అనిపిస్తుంది సోఫార్. అందుకేనేమో స్టార్టింగ్ సీన్ లో దేవరా తన మనుషుల్నే అడ్డుకుంటాడు. అండ్ నెక్స్ట్ షార్క్ సీన్. ట్రైలర్ లో షార్క్ 2 సార్లు చూపిస్తారు. ఈ షార్ట్ లో చూస్తే షార్క్ ఉంటుంది గానీ వీళ్ళలో ఎక్కడా వరా ఉండడు. వాళ్ళు కూడా చేపల వేటకు వచ్చినట్టు బోట్స్ లో ఎక్కడా వలలు కూడా ఉండవు. బట్ వరా ఆ షాక్ ని పట్టుకొని వచ్చేటప్పుడు చూస్తే వలలు కూడా తీసుకొస్తారు. అంటే మేబీ ఫస్ట్ టైం వేరే వాళ్ళు వెళ్లేటప్పుడు ఆ షార్క్ అటాక్ చేసి వాళ్ళని వాటర్ లోకి తోసేసి ఉండొచ్చు. తర్వాత వరా వేటకు వెళ్లేటప్పుడు మళ్ళీ ఆ షార్క్ వస్తే దాన్ని ఓడించుండొచ్చు. బట్ 2 షాట్స్ లో కామన్ గా ఫుల్ మూన్ ఉంది కాబట్టి 2 ఒకటే సీన్ కూడా అవ్వచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనైతే కాదనుకుంటా. అండ్ ఒక థియరీ ప్రకారం షార్క్స్ ఫుల్ మూన్ డే రోజు చాలా వైలెంట్ అవుతాయి. అందుకే ఫుల్ మూన్ ని చూపించారేమో అనిపిస్తుంది. ఆర్ లేకపోతే నైట్ ఎఫెక్ట్ కి మూన్ ఉంటే ఫ్రేమ్ అందంగా ఉంటుందని పెట్టారేమో మరి. నెక్స్ట్ మీరు దేవరా ఉండే ఊరు చూస్తే స్టెప్స్ గా డివైడ్ చేసి పెట్టారు. ఆ కొండ మీదనే డిఫరెంట్ లెవెల్స్ కనిపిస్తాయి. సో కొరటాల్ గారు వరల్డ్ బిల్డింగ్ అయితే బానే చేస్తున్నారు. అండ్ ఇంకొక ప్యారలల్ అంటే దేవరా ఫస్ట్ టైం బాంబ్ ఫైర్ ముందు నుండి నడుచుకుంటూ వస్తాడు. అండ్ లాస్ట్ లో కూడా ఆ ముసుగు వేసుకున్న షాట్ లో ఫైర్ ఉంటది వెనకాల. ఇది ఒక కాన్స్టెంట్ థీమ్ లా అయితే అనిపిస్తుంది. మేబీ దేవరా మిస్సింగ్ అయ్యాక మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు షాట్ ఏమో అనిపిస్తుంది. నౌ స్పీకింగ్ ఆఫ్ దేవరా మిస్సింగ్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక మాట అంటుంది, దేవరా సముద్రంలోకి వెళ్లి 2 సంవత్సరాలు అయిందని. అసలు దేవరా సముద్రంలో ఏం చేస్తున్నాడు? అండ్ స్టార్టింగ్ లో బైరా గ్యాంగ్ అందరూ చనిపోయిన షాట్ ఉంటుంది. మేబీ ఇది దేవరా అజ్ఞాతంలోకి వెళ్ళాక చంపేది అయి ఉండొచ్చు. అండ్ మూవీలో వరా ఫ్యామిలీని ఎక్కడా చూపించరు. వరాకి వాళ్ళ నాన్న దేవరా సముద్రంలోకి వెళ్ళాడు అని తనకి ఆల్రెడీ తెలుసు. బట్ వాళ్ళ అమ్మ ఎక్కడ? ఈ షాట్ లో ఉంటారు. ఈవిడ పేరు శృతి మారుతే. దేవరా వైఫ్ రోల్ చేస్తున్నారు. మేబీ బైరా ఈవిడ్ని చంపేసి ఉండొచ్చు. అందుకే వరా వాళ్ళ బామ్మతో ఉంటాడు. అండ్ వరా క్యారెక్టర్ భయస్తుల్లా చూపిస్తారు. అట్ ద సేమ్ టైం తనలో ఒక షాక్ ని ఓడించే అంత బలం ఉన్నట్టు కూడా చూపిస్తారు. నెక్స్ట్
తన ఇంట్రో అప్పుడు చూస్తే వెనక తను పట్టుకున్న షాక్ ఉంటే ముందు ఇంకొక షాక్ స్కెలిటన్ ఉంటుంది. మరి ఆ షాక్ ని ఎవరు ఫైట్ చేసి తీసుకొచ్చారంటారు? మేబీ దేవరా అయ్యుండొచ్చు. ఇదే నిజమైతే వరాకి వాళ్ళ నాన్న బలం వచ్చింది గాని ధైర్యం తెగింపు రాలేదు, దాని బదులుగా భయం వచ్చింది అన్నట్టు చూపిస్తారు. సో ఇప్పుడు తన భయం పోగొట్టాలి అంటే ఒక ట్రిగర్ పాయింట్ కావాలి, అదే వాళ్ళ నాన్న దేవరా స్టోరీ. కానీ ట్రిగర్ చేసేది ఎవరు? ట్రైలర్ వైజ్ గా చూస్తే జాన్వి రోలే వరాని ట్రిగర్ చేసేలా ఉంది. నెక్స్ట్ ఆయుధ పూజ. ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సాంగ్ ఇది. అండ్ దేవరాకి వరాకి మధ్య జరిగే ఫైట్ ఆయుధ పూజ సాంగ్ తర్వాత ఉండుండొచ్చు. కాస్ట్యూమ్స్ సేమ్ ఉన్నాయిగా అందుకే. అండ్ ఎన్టీఆర్ వెపన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఆ చిన్న కత్తి అయితే నరికాక దానికదే ఫోల్డ్ అయిపోతుంది, బాగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ సినిమాలో నాకు షాక్ అయ్యేలా చేసిన షాట్స్ రెండున్నాయి. ఒకటి సముద్రం లోపల స్కెలిటన్స్ కట్టేసి పాడేసి ఉండడం, రెండు దేవరా సముద్రంలో బతికే ఉన్నాడు అని చెప్పే షాట్ మ్యాడ్ ఉంది. అండ్ ఈ షాట్స్ అండ్ ట్రైలర్ చూసాక రెండు పుట్టుకొచ్చాయి, రెండు ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి. ఒకటి ఏంటంటే దేవర సముద్రంలోకి వెళ్ళిపోయి ఎవరైనా తప్పుడు పనులు చేస్తుంటే ఆ సముద్రంలోనే వాళ్ళని కలిపేస్తాడు అండ్ క్లైమాక్స్ లో తనని రివీల్ చేస్తారు అనేది ఒకటి. ఇది నిజమైతే మూవీలో ఎన్టీఆర్ థర్డ్ లుక్, అదే ఓల్డ్ లుక్ మనం చూడబోతున్నాం. సైఫ్ అండ్ శ్రీకాంత్ ని చూసారుగా ఎంత ఓల్డ్ అయిపోయారో, మరి మన దేవర కూడా అవ్వాలిగా. అలా అయితే మాత్రం ఫ్యాన్స్ కి ఆ ఓల్డ్ దేవర లుక్ రివీల్ అయినప్పుడు పూనకాలం గ్యారంటీ. రెండోది ఏంటంటే దేవర సముద్రంలోకి వెళ్ళింది నిజమే గాని బ్రతికి లేడు. వరానే అందరి ముందు పిరికోడ్లా నటిస్తూ సముద్రంలో దేవర రూపంలో అందరినీ చంపుతాడు అనేది ఒకటి. ఈ వర్షన్ కూడా బాగుంది, ఎందుకంటే అంతవరకు అండర్ ప్లే చేసిన క్యారెక్టరే ఇంత వైలెంట్ మనిషి అని వచ్చే రివీలే చాలా హై ఇస్తుంది. సో రెండిట్లో ఏది జరిగినా పూనకాలు మాత్రం గ్యారంటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ట్రైలర్స్ ని చాలా డిసీవింగ్ గా కట్ చేస్తున్నారు. దేవరాలో కూడా భైరా దేవరాన్ని చంపాలంటే సరైన ఆయుధం దొరకాలా అన్నప్పుడు వరా షాట్ వేస్తారు. అంటే దేవరాన్ని చంపగలిగేది వరా ఒక్కడే అన్నట్టు, వరాని యూజ్ చేసుకుని దేవరాన్ని చంపుతారన్నట్టు ఉంటుంది. సో ఈ యాంగిల్ జస్ట్ ఆడియన్స్ ని డిసీవ్ చేయడానికేనా ఆర్ సినిమాలో యూజ్ చేస్తారా అనేది చూడాలి. అండ్ ఫైనల్లీ విలన్స్ విషయానికి వస్తే సైఫ్ ని విలన్ అని చూపిస్తున్నారు ఓకే, కానీ మూవీలో బాబీ డియోల్ కూడా ఉన్నారు. అంటే సైఫ్ ని పార్ట్ 1 కే చంపేసి బాబీ డియోల్ ని పార్ట్ 2 కి మెయిన్ విలన్ చేస్తారా ఆర్ సైఫ్ క్యారెక్టర్ పార్ట్ 2 లో కూడా ఉంటుందా తెలీదు. బట్ డెఫినెట్లీ ఇద్దరు స్ట్రాంగ్ యాక్టర్స్ ని విలన్స్ గా పెట్టారంటే గట్టి రీజనే ఉంటది. అండ్ మీకు అనిపించిందా అసలు ఈ సినిమాకి పార్ట్ 2 ఎలా తీస్తారు, మొత్తం పార్ట్ 1 లోనే అయిపోయేటట్టుంది అని? నిజంగా అది కొరటాల గారికి పెద్ద ఛాలెంజ్. మామూలుగా మాట్లాడుకుంటే పార్ట్ 2 కి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉండాలంటే చాలా పెద్ద రివీల్ ఆర్ క్లిఫ్ హ్యాంగర్ తో పార్ట్ 1 ని ఎండ్ చేయాలి. కానీ పార్ట్ 1 లోనే దేవరా స్టోరీ చెప్పేసి వరాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాక ఇంకా సెకండ్ పార్ట్ లో కొత్తగా చెప్పడానికి ఏ క్యారెక్టర్ అండ్ స్టోరీస్ ఉంటాయని పెద్ద డౌట్. ముందైతే పార్ట్ 1 రాని మిగతా తర్వాత చూసుకోవచ్చు అంటారా? అలానే కానివ్వండి. సో మొత్తంగా ఇవి ట్రైలర్ లో మేము గమనించినవి, నాకు అనిపించినవి. ఇది కాకుండా ట్విట్టర్ లో మైథాలజీ రెఫరెన్స్ ఉండే ఒక థియరీ ఉంది, వరుణ మిత్ర ద్వంద్వ థియరీ. ట్రైలర్ కి ఎంత సింక్ అవుతుంది అనేది పక్కన పెట్టి మ్యాటర్ ఏంటో చెప్పాలంటే ఋగ్వేద ప్రకారం వరుణ అండ్ మిత్ర అనే ఇద్దరు నేచర్ అండ్ యూనివర్స్ లో ఉండే బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తారు. వరుణ ఇస్ కనెక్టెడ్ టు నైట్, వాటర్ అండ్ కాస్మిక్ లా. ఇతను వీటి మోరల్ రోల్స్ గురించి అన్నిటినీ చూసుకుంటాడు. అండ్ మిత్ర వచ్చేసి డే, లైట్ అండ్ ఫ్రెండ్షిప్ కి సంబంధించింది, సోషల్ హార్మనీ మెయింటైన్ చేస్తుంటుంది. టుగెదర్ వరుణ అండ్ మిత్ర డేని, నైట్ ని, నేచురల్ లాస్ ని వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ యూనివర్స్ మొత్తం ఒక హార్మనీతో వర్క్ అయ్యేలా చూస్తాయి. అండ్ ఈ డార్క్నెస్, లైట్, నేచురల్ లాస్ అన్ని దేవరా వరల్డ్ కి సెట్ అయ్యేలా ఉంది. మేబీ ఇది మూవీలో ఉండకపోవచ్చు, బట్ ఈ లేయర్ ని యూజ్ చేస్తే దేవరా స్టోరీకి ఒక కొత్త లుక్ అండ్ డెప్త్ వస్తుందేమో అనిపించి చెప్తున్నాం. మేబీ దేనికి మూవీకి సంబంధం ఉండకపోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. దేవరా ట్రైలర్ లో మీరు గమనించిన డీటెయిల్స్ కానీ ఆర్ మీ వర్షన్ ఆఫ్ దేవరా స్టోరీని కమెంట్ చేయండి, సరదాగా చదువుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.